శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 92వ శ్లోకం. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః. దీనికి ముందర శ్లోకంలో శంకర భగవత్పాదులు భక్తుని పరంగా ఏం చెప్పారు? మహానుభావ, నాలో ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయింది. ఎందుకంటే నేను త్రికరణ శుద్ధిగా నేను ధ్యానిస్తున్నాను. అందుచేత నా అజ్ఞానం తొలగిపోయింది. నువ్వే ఇంకా జ్ఞాన ప్రదాతవి, నువ్వే మోక్ష ప్రదాతవి అయినటువంటి విశ్వాసం నాకు కలిగింది. అందుకని అటువంటి సుజ్ఞానం నాలో కలిగింది. అందుకని మోక్షప్రదమైనటువంటి నీ పాద పద్మాలనే నేను పట్టుకుని అవే సేవిస్తాను అని ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఇప్పుడు నాలో ఉండే అజ్ఞానం అంతా తొలగిపోయింది కనుక ఏ కారణం చేతన బ్రహ్మదేవుడు నా ఆటం మీద ఏమైనా ఇంకా దురక్షరాణి అంటే దుష్టలిపి ఏమైనా ఉన్నట్లయితే అదంతా కూడా నువ్వు తొలగించేస్తావు. ఇంకా తొలగించని కూడా చెప్పలేదు, తొలగించేస్తావని ఖచ్చితంగా విశ్వాసంగా చెప్తున్నారు. అది ఏ విధంగా వేడుకుంటున్నారో ఈ శ్లోకంలో చూడండి, ఎంత బాగా చెప్పారు. గౌరీశ, ఓ పార్వతీ వల్లభ, దురక్షరాణి అంటే బ్రహ్మ నా లలాటం మీద వ్రాసినటువంటి దుష్ట లిపి సూచకమైనటువంటి దురితాని పాపకర్మల చేత నేను అనుభవించవలసినటువంటివి అయినటువంటి దౌర్భాగ్య దురదృష్టము దుఃఖము దురహంకృతి అంటే ఈ దేహభ్రాంతి, దుర్వచాంసి పరుష భాషణాలు అనేటువంటివన్నీ కూడా సత్కటాక్షై నీ కడగంటి చూపుల చేత అంటే నీ కటాక్షముల చేత దూరీకృతాన్ని దూరంగా పోగొట్టబడ్డాయ్యా. చూసావా? సారం తదీయ చరితం నితరాం పిబంతం, అత్యంత సారవంతమైనటువంటి నీ యొక్క చరిత్రను ఎప్పుడు మిక్కిలి ఎక్కువగానేమో క్రోలుతున్నాను, వింటున్నాను. మాం ఇహ సముద్ధర, నన్ను ఈ జన్మైందే ఉద్ధరించవయ్యా, ఇంకా నాకు ఇంకో జన్మ వద్దున, ఇంకా ఈ జన్మ నుంచే నన్ను తరింపజేయి అని వేడుకుంటున్నానండి. అంటే ఏంటి చూడండి ఎంత బాగా చెప్తున్నారంటే దీనిలో మహానుభావ, బ్రహ్మదేవుడు నా లలాటం మీద ఏదో నా కర్మ ఫలితంగా నేను ఏంటి అనుభవించాలో అనేటువంటివన్నీ నా దౌర్భాగ్యం దుఃఖం ఇటువంటివన్నీ అనుభవించాలని రాసేసాడు. సరే, కానీ నిన్ను నేను ఆరాధించాను కదా, అందుకని నీ కటాక్షం వల్ల అవన్నీ కూడా తొలగిపోయాయి. అందుకని నాకేమో సుజ్ఞానం వచ్చింది కదా, అందుకని ఇప్పుడు ఏం చేస్తావు, నేను అన్ని విధాగా అర్హుని కదా, అందుకని నాకు మోక్షమే ప్రసాదించి ఇంకో జన్మ అనేటువంటి లేకుండా చేయి, నాకు ఇక్కడి నుంచి ఉద్ధరించు అని వేడుకుంటూ చక్కగా దీనిలో ఏం చెప్తున్నారంటే, ఆ శివుణ్ణి నాని మనం నమ్ముకున్నట్లయితే పూర్తిగా మనలో ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది, మనకి మోక్షం అనేటువంటి మార్గం సుగమం అవుతుంది అనేటువంటి చక్కటి సందేశం ఇస్తున్నారు. ఇదే భావన మనకి లలితా సహస్రంలో ఉంటుంది చూడండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఈ సంసారం అనేటువంటి ఈ బురద కూపంలో నేను కూరుకుపోయాను అమ్మా, అందుకని నువ్వు విమానాన్ని ఇక్కడి నుంచి ఉద్ధరించు తల్లి, ఇంకా నాకు ఒక జన్మ వద్దని అక్కడ వేడుకున్నారు లలితా సహస్రంలో కూడా. అదే భావన మరొకటి చక్కగా ఎంత బాగా చెప్పారు చూడండి. కటాక్ష కింకిరీ భూత కమలా కోటి సేవిత, ఆ తల్లి మహాలక్ష్మి, లక్ష్ములకు లక్ష్మి. ఆ తల్లి దగ్గర ఎంతోమంది లక్ష్ములు ఉంటారు. అందులో కొంతమంది జ్యేష్ఠ లక్ష్ములు, కొంతమంది శ్రేష్ఠ లక్ష్ములు కూడా ఉంటారు. అంటే జ్యేష్ఠ లక్ష్మి అంటే దుష్ట లక్ష్ములు అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు కానీ అడుగు పెట్టినట్లయితే అక్కడ దౌర్భాగ్యం అనేటువంటిది వస్తుంది. అందుకని ఎవళ్ళెవళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా ఈ అమ్మవారు సూచిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ బ్రహ్మ లలాటం మీద రాసినటువంటి ఆ వ్రాత ఈ తల్లి చేర్పేసిందో, అలాంటి వాడింటికి కానీ ఏ కారణం చేతన ఈ జ్యేష్ఠాలక్ష్ములు కానీ పెడుతుంటే వాళ్ళ తాలూకు మార్గం అంతా చెప్తున్నామ్మా, నువ్వు వాటి వెళ్ళొద్దు, నువ్వు వేరే వెళ్ళవలసిన చూస్తున్నాయి, నువ్వు నీ రూట్ మార్చేయి అని అమ్మవారి వాళ్ళని డైరెక్షన్ ఇచ్చి అక్కడికి శ్రేష్ఠ లక్ష్ములను పంపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆ లక్ష్ముల గమనం కూడా మార్చేస్తూ ఉంటుంది. అదనమాట ఇక్కడ చూస్తున్నారు అనమాట. ఎందుకు అమ్మవారిని వేడుకున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, అదే మనకి కనకధారా స్తోత్రంలో కూడా చూసారా, కమలాసన పాణినాలలాటి లిఖితామక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయమాతరం ఘృణాతి అని చెప్తారు. ఏ కారణం చేత బ్రహ్మదేవుడు నా నుదుటి మీద ఒక దుష్ట రాత రాశాడు అనుకోండి, దురక్షరాణి అని ఇక్కడ చెప్పినట్టుగా, అటువంటిది ఎవరో ఉంటుంది తల్లి, నేను నీ పాదాల దగ్గర ఉన్నా కదా, నీ పాదం అనేటువంటి ఒక పుంచె
పట్టుకుని అదంతా తుడిచేయమ్మా. ఏమో నా కర్మఫలాలను బట్టి ఇక్కడ రాసి ఉండవచ్చు, కానీ నేను నీ పాదాల దగ్గర ఉన్నాను కదా, అందుకని నీ పాదం అనేటువంటి ఆ చీపురు పెట్టి ఆ బ్రష్ పెట్టి ఒక్కసారి ఈ బ్రహ్మరాశిని రాత అంతా తుడిచేయమ్మా. ఎందుకంటే బ్రహ్మరాశిని రాత బ్రహ్మదేవుడు కూడా చెరపలేడు, కానీ నువ్వు చెరపగలవు కదా, అందుకని నేను నమ్ముకున్నాను కదా అని అక్కడ చెప్తున్నారు అన్నమాట. అదే భావన మనకి ఇదే శివానంద లహరిలో 15వ శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం. అదొకసారి మరీ చెప్పుకుందాం, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో ఇది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైన నైవ లిఖితం లులితం కరనఖముఖేనైవ లులితం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉపేక్షానో చేత్కిం, నీకు నన్ను రక్షించాలి అనేటువంటి ఉపేక్ష ఉన్నది కదా, ఉపేక్ష అనేటువంటిది లేకపోయినట్లయితే దురాశాభూయిష్టాం భవధ్యాన విముఖాం, ఏమైనా దుష్టమైనటువంటి తలంపులతో నీ ధ్యానానికి నేను దూరం అయ్యేటట్టుగా, అంటే విముఖత కలిగేటట్టుగా విధిలిపం నా బ్రహ్మదేవుని నా నూతుల మీద కానీ రాసి ఉన్నట్లయితే అటువంటి రాతనేమో నువ్వు చెరిపేసేది. అంటే ఎందుకంటే నేను ఇప్పుడు నీ ధ్యానంలో ఉండాలి, వీడికి శివధ్యానం ఉండకూడదని బ్రహ్మదేవుడు రాసేసాడు అనుకో, అటువంటిది ఏమనంటే నువ్వు చెరిపాయి. నువ్వేమో నాకు చెరపలేని చెప్పి నువ్వు తప్పించుకోకు, ఎందుకంటే బ్రహ్మదేవుడు 5వ తల ఇలా గోరుతోటేమో నువ్వు చేతి గోటి తింతో తెంపేసావు కదా, అటువంటిది బ్రహ్మరాశిని రాత నువ్వేమో చెరపలేమా అని 15వ శ్లోకంలో దబాయించారు చూసారా భక్తుడు. అదే భావన ఇక్కడ ఏం చేశారన్నమాట. ఇప్పుడు నేనేమో సాధన చేశాను కదా, అందుకని నాలో ఉండే అజ్ఞానం అంతా పోయింది కదా, అందుకని నువ్వేం చేస్తావు అన్నట్లేదు మహానుభావ. ఆ బ్రహ్మ రాసినటువంటి దురక్షరాలు ఏమైనా ఉన్నట్లయితే నా నుదుటి నుంచి అది చేర్పేశావు, చేర్పేయని కూడా అడగడం, అది చేర్పేశావు అని చెప్పేసి అన్నాడు మాత్రం చెప్పేసి. ఏమిటి సార్ కటాక్షై అని చెప్పి చెప్పారు చూసారా, ఎందుకంటే నీ యొక్క మంచి చూపుల వల్ల అవన్నీ చేర్పేసేవంతా కూడాను. అందుకని మహానుభావ ఈ జన్మయే ఆఖరి జన్మ అయ్యేటట్టు చెయ్యి, ఇంకా నాకు జన్మ వద్దు, ఇంతకన్నా ఉత్తమ జన్మ ఇస్తాను, అది కాదు ఇది కాదు అన్నా అది కూడా వద్దు, నాకు కావాల్సింది నీ పాదాల దగ్గర ఉన్నాను, నీ మోక్షప్రదమైన నీ పాదాల దగ్గర ఉన్నాను కాబట్టి నాకు ఆ మోక్షాన్ని ఇయ్యి, నాకు ఇంకో జన్మ వద్దు అని చెప్పేసి ఇక్కడ చక్కగా ఈ శ్లోకంలో వేడుకుంటున్నాడు భక్తుడు. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఈ అందమైనటువంటి భావన మన మనస్సులో మనం అట్టబెట్టుకుని మనం కూడా అదే భావనతో చక్కగా ఉండి ఆ శివుని వేడుకుంటూ ఆ శివ స్మరణతో శివ ధ్యానంతో ఆ శివ పాదాల చెంతన మనం అందరం కూడా ఉందాం. అటువంటి శంకర భగవత్పాదులకు మరొకసారి నమస్కారం చేస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.